వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు. లైన్లో చూడడానికి. వెరీ గుడ్, మంచి చర్చ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేట్టు కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి? రింగ్ టోన్ సార్. రింగ్ టోన్. ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వర. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో, ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు. సార్ గో. టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి. అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. ఒరే వాడు కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేట బెటర్. వెళ్ళిపోతారా, బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు. ఆ బాధలు ఇక్కడే పడదాం. వచ్చేస్తాడు వెళ్ళండి. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాటు చేస్తున్నారు. నానా బాధలు పడి అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానికా? సరే మీ కర్మ. ఇక్కడ రూల్స్ చెబుతా వినండి. తెల్లవారుజామున 5 సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి? చెప్తా, అది కూడా చెప్తా. 6 ప్రేయర్ ఉంటుంది, 7 టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్ లో ఏం పెడతారండి? 1 కప్పు రైసు, పప్పు. కప్పు అంటే 1 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి. టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్టా అండి? 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నర్, 9 రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం. రాత్రంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని ఏంటి సార్? అన్నలు ఉండేది అక్కడే కాదు. కొట్టకండి సార్, ఆడెవడో నాకు తెలియదు సార్. మీ మీదొట్టు. నా మీదొట్ట? నేను చెప్పించనా నీతోటి? చెప్పించనా? బ్లడ్, నెత్తురు. సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్, చచ్చిపోతానేమో. ఏ హాస్పిటల్కి రా? ఏ హాస్పిటల్కైనా పర్లేదు సార్. నిన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. కానిస్టేబుల్, గ్లాసు శుభ్రంగా కడిగి వాడి నెత్తురు పట్టరా. అలాగే సార్. గుడ్ మార్నింగ్ ఆఫీసర్, ఐఎమ్ రవి కే రావు ఫ్రమ్ వాషింగ్టన్. ఏం కావాలి? నా పెట్టె పోయింది. ఐ లాస్ట్ మై లగేజ్. వాషింగ్టన్ లో పెట్టబోతే ఇండియాలో కంప్లైంట్ ఇస్తారా? పెట్టె వాషింగ్టన్ లో పోలేదు, మరి ఈ ఊర్లోనే పోయింది. దానికంత గట్టిగా రావాలా? భాస్కర్ సార్, ఈయన దగ్గర కంప్లైంట్ తీసుకో. ఎస్ సార్. మీరా? మీరా? ఏంటా గావు కేకలు? ఇతనే సార్, ఇతనే. ఆ దొంగకి లిఫ్ట్ ఇచ్చింది. వాట్? దొంగకి లిఫ్ట్ ఇచ్చావా? వాడు దొంగని తెలియదు సార్. నమ్మకంగా జెంటిల్మన్ లా మాట్లాడితే మన డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది కదా అని లిఫ్ట్ ఇచ్చాను సార్. వాడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు సార్. డి రామకృష్ణ దొంగ. దొంగలు విజిటింగ్ కార్డ్స్ కూడా వేయిస్తున్నారన్నమాట. అవును సార్. నా బ్లడ్ అంతా పాయసం తాగినట్టు తాగేస్తున్నాడు సార్. మీరు టమాటో జ్యూస్ తాగుతుంటే నెత్తురు తాగుతున్నారేమో అనుకుని కళ్ళు తిరిగి పడిపోయి సార్. పడిపోని వేధవని ఆ మాత్రం భయం ఉండాలి. బావా, ఆ వచ్చేదేనా మదనపల్లి? మదనపల్లి లేదు, బంగినపల్లి లేదు. నోరు ముసుక్కుచో, చెత్త ముఖం వేసుకుని.
లా 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 లా. అమ్మో బాబాయ్, ఇదేంటి బావా, కార్ తుఫాన్ మేల్లో ఇలా వెళ్ళిపోతుంది. గేర్ మార్చావా, కార్ మార్చావా, లేక ఏకంగా ఇంజినే మార్చావా? మూడు మార్చా మరదలా, నా ప్రేమ వరదలా, నా వీపు మీద దొరదలా. అబ్బో ఇదిగో అలెక్స్, కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది. జెండాపై కపిరాజు అంటే అలెక్స్, ముందు సితవాజి శ్రేణియున్ అంటే ఇంజిను, భూంచినే దండం బున్కొని అంటే స్టీరింగు, తోలుచుండ ఈ బండి ఎట్లాగునో. ఛీ, అందుకే అన్నా నీది కుక్కల బండని. పాత సామాన్లు కొంటాం. తెలుసురా, నాకు తెలుసు. నేను ఆఫ్రికా ఖండానికే కాదు అంగారక గ్రహానికి వెళ్ళినా అక్కడికి వచ్చేస్తావని. అవును, నాకు తెలియగలుగుతాను రే. గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావు నువ్వు. పాత సామాన్లు కొంటాం. ఒరే పాత సామాన్లు, అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోపోతే ఈ దేశంలో నువ్వు కొనటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు, డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు, దువ్వినెట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు, కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీరు రాలని బోరింగ్ పంపులు, ఇలాంటివి చాలా ఉన్నాయిరా. పాప ఎండ్లో నుంచున్నా ఆ బుట్టలేవు బాబు. చంపేస్తాను. కొంటావురా, కొంటావు. అమ్మే ఎద ఉండాలి కానీ అప్పడానికి ఆంధ్రదేశాన్ని, బీడీకి బిర్లా టెంపుల్ ని, జీడీకి జంబో జెట్ ని, రేయ్ ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాల్ని ఆవకాయ బద్ద కూడా కొంటావురా ఎదవా. అబ్బా! ఓసే కృష్ణ, అలెక్స్, నేను పోతున్నాను. బతుకుంటే బలుసాగు తినైనా భగవంతాన్ని వెతుక్కోవచ్చు, కానీ ఈడు నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటాన్ని కొనేసేటట్టున్నాడు. అర్జెంటుగా దీన్ని రిపేర్ చేయించకపోతే అవమానం తప్పదు.